హాయ్ హలో గాయ్స్, నేనైతే మీ నేచర్ హారిక. నేనైతే పెట్టిన 4 పాలకూర చెట్లు ఇన్ని సీడ్స్ తెచ్చి పెడతాయని నేనైతే అనుకోలేదు. సో సీడ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇదిగో నేను నలిపి చూపిస్తున్నాను చూడండి, సీడ్స్ అవే అనమాట. సీడ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా వీటినైతే నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ సీడ్స్ అన్నీ కలిపి నేనైతే వాటిని నలపడం వల్ల సీడ్స్ వస్తాయి. సో మరీ ప్లాంట్స్ వేసుకోవచ్చు. ఇలా బుట్టెడయ్యాయి, ఇంకా ఇంకొక బుట్ట అవుతాయి అనమాట. చాలా సూపర్గా వచ్చాయి. సో ఈవినింగ్ టైం అయినా కూడా వేడైతే చంపేస్తుంది, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. సన్ ఈవినింగ్ అనమాట. ఇంకా దారిలో వెళ్తూ ఉండగా మా విలేజ్లో ఒక ఐడియా చేశారనమాట, టమాటా మొక్కలు చనిపోకుండా ఉండడానికి. ఈ ఐడియా ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి. ఐ థింక్ ఈ టిప్ అయితే 50-50 ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ కూడా ఎండని అబ్జర్వ్ చేసుకుంటుంది, వైట్ తక్కువ అన్నారు. ఇంకా చాలా మొక్కలు బాగున్నాయి, కొన్ని చచ్చిపోయాయి అన్నమాట. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించింది? యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే, చూడండి మొత్తం అన్ని కప్స్లా కనిపిస్తున్నాయి. దూరం నుంచి చూడడానికి నేనైతే షాక్ అయ్యాను, ఏంటివి కప్స్ అని. సో ఇది తెలివి అనమాట, రైతుల తెలివి. ఇంకా అక్కడ టమోటా చెట్లలో వెళ్తున్నాను. చాలా చల్లగా అయితే గాలి వస్తుంది, చాలా చల్లగా ఉంది. వాటర్ పెట్టారు కదా ఈవినింగ్ టైం, సో చాలా కూల్గా ఉంది. ఇంకా మేము సుడిమందు పోసినప్పటి నుంచి చాలామంది అయితే మొక్కజొన్న ఎలా ఉంది అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మొక్కజొన్న ఈ విధంగా ఇలా చాలా బాగుంది, హెల్దీగా కూడా బాగుంది, గ్రోతింగ్ అంతా బాగుంది. సో చాలా బాగుంది. కంకులు అయితే పాలు వస్తాయి, మా సైడ్ మేమైతే పాలు వస్తాయి అంటాను. బేబీ కార్న్స్ చిన్నగా ఉన్నాయి. ఇంకా నేను మా ఆయన మొక్కలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తూ అలాగే మీకు కూడా వీడియో చూపిస్తున్నాను. మా ఆయన అయితే అక్కడే ఉన్నాడు, నేనైతే ఇంటికైతే బయలుదేరేసాను. బాయ్.